మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసం అనగా దేవుని వాక్యంను ధ్యానించుట అనే అంశాన్ని మనం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. నిన్నటి దినాన చూసాము, ఉపవాసం అంటే దేవునితో వసించుట. మోషే 40 దినాలు 40 రాత్రులు సినాయి పర్వతం మీద దేవునితో గడుపుతాడు, దేవునితో వసిస్తాడు. దేవుడు చెప్పిందంతా కూడా వింటాడు, రాస్తాడు. దేవుడు ఆయనకి పనిని అప్పగిస్తారు. ఈ ప్రజల్ని నీవు వాగ్దత్త భూమికి నడిపించుకొని వెళ్ళాలి, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని కూడా చెప్తారనమాట. సో మనం కూడా దేవుని యొక్క స్వరాన్ని వినాలండి. ఇప్పుడు ఈ 46 దినాలు కూడా ఈ లోకంలో ఇప్పటి వరకు పరిగెత్తుతూ ఉన్నాం. దేని వెనకండి? ఏం సాధించాం చెప్పండి? ఈ డబ్బులు, ఈ అధికారము, ఈ కీర్తి, ఈ ప్రతిష్టలు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఎంతవరకు ఈ పరుగు ఈ లోకంలో? ఎక్కడి వరకు పరుగు? ఈ శరీరము మట్టిలో నుంచి వచ్చింది. అమ్మ కడుపులోంచి పుట్టానంటారేమో. మరి మొదటి మానవుడు ఆదాము అంటే హీబ్రూ భాషలో మట్టి అని అర్థం. మట్టిని తీసుకొని చేశారు ఆదాంని దేవుడు. తర్వాత అవ్వని ఆయన ఎముక, అంటే వాళ్ళిద్దరి నుంచి మనం వచ్చాం కాబట్టి ఇది మట్టి నుంచి వచ్చిన శరీరము ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఒకరోజు శరీరాన్ని సమాధి చేసేస్తారు, మట్టిలో కలిసిపోతుంది. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ప్రసంగి ఉపదేశకుడు 12:7 సొలొమోను రాజు రాస్తాడనమాట. మట్టి నుంచి వచ్చిన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, దేవుని నుంచి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనం ఎలా జీవించాలి అని ఆ దేవుడే క్రిందికి దిగి వచ్చి యేసు ప్రభువుగా ఆయన మనకు బోధించారండి. మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలు మళ్ళా చదివి ఎంతవరకు చదవాలంటే పరిశుద్ధాత్మ వాక్యాన్ని మీ హృదయంలో రాసి మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఇలా నదిలాగా మీ నోటి నుంచి రావాలండి. ఈరోజు అది కూడా మనం ధ్యానించుకోబోతున్నాం. యెహోషువతో దేవుడు చెప్తారు, మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నీవు పఠించాలి, ముందుగా పఠించాలన్నమాట. దానిలో చెప్పినవన్నీ ధ్యానించాలి, ఆ తర్వాత పాటించు, అప్పుడు నీకు అన్ని విషయాల్లో జయం అన్నమాట. ముందు మన శరీరాన్ని జయించాలండి. లోపల తిండిపోతాయం, ఇది తిను అంటే తినడము, ఇది తాగు అంటే త్రాగడము, ఇది వేసుకో అంటే ఎన్ని రోజులండి మట్టి శరీరం కొరకు పరిగెత్తుతారు. ఈ 46 డేస్ మర్చిపోండి. శరీరం నిష్ప్రయోజనం, జీవంనిచ్చినది ఆత్మయే. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనై ఉన్నాయి. మనకి జీవాన్ని ఇచ్చేది ఈ జీవ గ్రంథం, దేవుని మాటలు, జీవపు మాటలు అన్నమాట. సో ఆ మాటల్ని మనం ఏం చేయాలి? చదవాలి. ముందు నీ కళ్ళ నుంచి పక్కకు పోవద్దు, తర్వాత ధ్యానించుకోవాలి. అంటే దాన్ని నెమరు వేసుకోవాలి. దీని అర్థం ఏంటి అని ప్రతి ఒక్క వాక్యాన్ని ధ్యానించుకోవాలి. శరీరం నిష్ప్రయోజనం ఎందుకు అన్నారు? అది మట్టిలోకి వెళ్ళిపోతుంది. జీవాన్ని ఇచ్చేది ఆత్మ. ఈ ఆత్మ దేవుని యొక్క శ్వాస. ఈ ఆత్మ శరీరంలో ఉంది కాబట్టి ఈ ఆత్మలో ఉన్న జీవం శరీరంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ బయటికి వస్తే ఇంకా శరీరం అంటారు? శవం అంటారు. జీవం ఉండదు దాంట్లో. మన ఎంత ఏంటి ఇప్పుడు జిమ్ములు చేస్తున్నారు, నేను ఇదే తింటున్నా అని చెప్తున్నారు. కానీ ఆత్మ వలన శరీరానికి జీవం అండి. బయటికి వస్తే ఆత్మ, అందరి శరీరాలకు ఒకటే పేరు ఉంటుంది. ఇంకా అప్పుడు శవం అన్నమాట. అదే ఈరోజు మనకి గుర్తు చేశారు. విభూది బుధవారం, యాష్ వెడ్నెస్డే రోజు అన్నమాట. మట్టి, లోకమంతా మట్టి లోకము, శరీరం కూడా మట్టే, అంత మట్టే, బంగారం మట్టే, అంత మట్టే. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్ టు హెవెన్. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను అని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. హూ ఆర్ యూ? ఐడెంటిటీ ఆఫ్ మ్యాన్ అండ్ సాల్వేషన్.
నువ్వు పరలోకం నుంచి వచ్చావు, నువ్వు ఆత్మ, నీ తండ్రి దేవుడు ఆత్మ. నిన్ను అమ్మ కడుపులో నీకు శరీరం అనే ఒక వస్త్రాన్ని తొడిగారు. కొన్ని రోజులు నువ్వు ఈ భూమి మీద ఉంటావు. ఇది వర్క్ ప్లేస్. ఇక్కడ ఉండడానికి ఎవరూ రాలేదు. అందరం మళ్ళీ మన తండ్రి ఇంటికి పరలోకానికి వెళ్ళాలి. ఇది వర్క్ ప్లేస్. దేవుడిచ్చిన పని చేసి ముగించుకొని పరలోకానికి వెళ్ళాలి. అక్కడ జీవ కిరీటాన్ని మనం పొందాలన్నమాట. ఈ మధ్య చూస్తున్నా అండి, ఏంటది వరల్డ్ కప్ అని చెప్తున్నారు క్రికెట్. ఎన్ని గంటలు కూర్చుంటారండి, ఎన్ని గంటలు కూర్చుంటారు. నేను ప్రెస్లో బుక్ కోసము ప్రింటింగ్ కోసం వెళ్తే అక్కడ కూడా మాట్లాడుకుంటున్నారనమాట. ఏంటది కప్పు, ఆ క్రికెట్ అవుతుందేమో మాట్లాడుతుంటే నేను అన్నాను, ఆ బ్రదరు క్రిస్టియన్ అనమాట, ఒక చర్చికి వెళ్తారు. ఇన్ని సంవత్సరాలు క్రిస్టియన్గా ఈ యొక్క వ్యసనాన్ని నువ్వు జయించలేకపోయావా? ఈ అడిక్షన్ క్రికెట్ ఎన్ని గంటలు జయించలేకపోయావు అంటే ఏం మాట్లాడలేదు. బ్యాప్టిజం తీసుకోవడం అంటే నీళ్ళలో మునగడం కాదు. నువ్వు దేనికి బానిస అయి ఉన్నావు? సినిమాలకా, సెల్ ఫోన్కా, అన్నం తినకండి మాంసం తినకండి కాదు, దేనికి బానిస అయి ఉన్నావు? ఎన్ని గంటలు? అప్పుడు ప్రెస్లో ఉన్న మిగతా వాళ్ళు చెప్పారు, మాకు ఈసారే నేర్పించారు ఇట్లా క్రికెట్. మీరు ప్రెస్లో పనిచేస్తూ క్రికెట్ డిస్కషన్స్ ఇవి అన్నమాట. లేదండి, పని మాత్రం బాగా చేస్తారు. కానీ ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి, త్రాగుడికి బానిసలే కొంతమంది. ఈ సంవత్సరం తీర్పు సంవత్సరం అండి, ఇయర్ ఆఫ్ జడ్జిమెంట్. సొదొమ గొమొర్రా మీద ఎట్లాంటి జడ్జిమెంట్ వచ్చిందో ఈ సంవత్సరం అదే జరగబోతుంది. లాస్ ఏంజల్స్ ఆల్రెడీ జరిగింది, అదొక హెచ్చరిక. చాలా యాక్సిడెంట్స్ అవుతాయండి. ఈ మధ్య కూడా విన్నాను, పిల్లలు ఈ హోటల్కి వెళ్ళి వస్తున్నారంట రాత్రి 10:30కి. వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది, చనిపోయారు. యవ్వనస్తులు, 28 సంవత్సరాలు యవ్వనస్తులు. నేను అనుకున్నాను ఈరోజు ప్రొద్దున ధ్యానించుకుంటూ ఉంటే ఇది చెప్పు అని. వాళ్ళు తిని వస్తున్నారా, ఇంకోటి చెప్పకుండా తిని త్రాగియా, ఏంటి అసలు ఈ సీసాలు, విందులు, వినోదాలు, మట్టి శరీరం మీద కొరకు జీవించకూడదండి. మనం గలతీ 5:16 నుంచి కూడా ధ్యానించుకుందాము. అక్కడ పౌలు రాస్తాడు, మీరు ఆత్మలో జీవించండి. మీరు ఆత్మ, దేవుడు ఆత్మ, మీరు ఆత్మ. శరీరం అనే మట్టి కుండలో ఉన్నారు. శరీరం కాదు మనం, జంతువులు శరీరం, మన శరీరం కాదు. మీరు ఆత్మలో జీవించండి. మీ శరీర వాంఛలను తృప్తిపరచుటలో మీరు చూపే శ్రద్ధని మానండి. ఎంత శ్రద్ధ అండి! అదో అక్కడ సంగీతం అంటే ఎంతో దూరం అంట. పెళ్ళిళ్ళకు ముందు ఈ సంగీతులు వచ్చి పడ్డాయి. త్రాగడము, డాన్సులు భయంకరంగా. వివాహానికి ముందు ఈ విధంగాన తయారు చేసేది మనం పిల్లల్ని. ఎంత పతన స్థితి చూడండి. మత్తయి సువార్త 24లో యేసుప్రభు చెప్తారు, నేను వచ్చే ముందు మనుషులు నైతికంగా పడిపోతారు. పరిశుద్ధత, దేహము, దేవుని ఆలయము, దేవుడు నా యందు నివసిస్తున్నాడు అనే జ్ఞానం లేకుండా అయిపోతారు. అయితే ఇప్పుడు దానియేలు యొక్క ఉపవాసం ధ్యానించుకుందామండి. 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయానికి వెళ్దాము. 4 యవ్వనస్తులు, దానియేలు అతని స్నేహితులు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి, రాజవంశానికి చెందిన వాళ్ళు. అంటే దావీదు రాజవంశానికి చెందిన వాళ్ళు అనమాట. క్రీస్తుపూర్వం 600 నాటి సంఘటన ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాము. అన్యుల దేశంలో దేవుని మహిమపరిచిన యవ్వనస్తులండి. ఇప్పటి యవ్వనస్తులు, ఇప్పటి మనం కూడా వాళ్ళే కాదు, ఈ వయసు వచ్చిన తర్వాత కూడా 60s తర్వాత కూడా ఇంకా తిండి, చికెన్లు, మటన్లు, సినిమాలు. ఎలాంటి సినిమాలు అండి చూసేది? కళ్ళు పవిత్రంగా ఉంచుకోవాలి, నాలుక పవిత్రంగా ఉంచుకోవాలి కదా. ఈ 46 రోజులే, ఇంకా ఇది లేదు, సినిమాలు లేవు, తర్వాత మళ్ళీ అది కాదండి. అట్లా కాదు. ఈ అబ్బాయిలాగా, దానియేలు అతని స్నేహితులాగా మనం ఉండాలి. క్రీస్తుపూర్వం 600 అప్పుడు మీరు మెల్లగా బైబిల్ చదువుకోండి. బాబిలోనియా రాజు నెబుకద్నెజర్ ఇజ్రాయెల్ యూదా దేశం మీద, యెరూషలేం
మీద దాడి చేసి చాలామందిని బందీలుగా తీసుకెళ్తాడు, ప్రవాసులుగా. అలా కొనిపోబడిన వాళ్ళలో దానియేలు అతని స్నేహితులు కూడా ఉంటారు. క్రీస్తుపురం 607 దాదాపు ఆ టైంలో అనమాట. అయితే అక్కడ వాళ్ళకి 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారండి. తర్వాత రాజు దగ్గరికి తీసుకొని వెళ్తే మరి వాళ్ళ యవనస్తులతో పాటు వీళ్ళని రాజు ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళందరికంటే వీళ్ళు ఎక్కువ ఎక్సలెంట్ జ్ఞానాన్ని కలిగి ఉన్నారంట. ఎందుకు అనంటే దానియేలు అతని స్నేహితులు ఇలా వాళ్ళని గొలుసులతో బంధించి తీసుకొని వెళ్తుంటే మనం దేవుని మాట వినలేదు. ఇర్మియా ఎంత హెచ్చరించినా కూడా రాజులు ప్రజలు ఎవ్వరూ వినలేదు. కాబట్టి దేవుడు మనకి శిక్ష ఇచ్చారు. మనం అందరి కొరకు ప్రార్థన చేద్దాం, దేవుడు మనల్ని మన్నించాలని ప్రార్థన చేద్దాం అనుకొని వాళ్ళకి మాంసం రోజు సప్లై చేస్తారండి, వాళ్ళ యవనస్తులతో పాటు అనమాట. కానీ వాళ్ళు 4 అనుకుంటారు మాంసం తినకూడదు. దానియేలు ఏం చెప్తే వాళ్ళ 3 స్నేహితులు కూడా అదే అనమాట. అందుకే యవనస్తులకు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, బాబు కోసం ప్రేయర్ చేయండి, ఈ దేశం వెళ్తున్నాడు, పాప కోసం. అంటే మంచి ఫ్రెండ్స్, దానియేలుకి ఇచ్చిన మంచి ఫ్రెండ్స్. దానియేలు రాజభవనం నుంచి వచ్చినటువంటి మాంసంను తిని తాను అపవిత్రుడు కాకూడదు అని నిర్ణయించుకున్నాడంట. మనలో దేవుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి చెప్తారండి, అపవిత్రమైనవి తినకూడదు. ఇది అపవిత్రమా, ఇది అపవిత్రమా అంటే ఇది పరిశుద్ధమా, ఇది తప్ప, త్రాగితే తప్ప, హోటల్లో తింటే తప్ప, ఇలా చేస్తే తప్ప, సినిమాలు చూస్తే తప్ప. పవిత్రులకు అంతా పరిశుద్ధమేనండి, అపరిశుద్ధులకు అంతా పరిశుద్ధమే. ఫర్ ద హోలీ పీపుల్ ఎవ్రీథింగ్ ఈజ్ హోలీ, ఫర్ అన్హోలీ ఎవ్రీథింగ్ ఈజ్ అన్హోలీ. పౌలు రాస్తాడు తీతు లేఖలో అనమాట. దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడతారండి. సో ఆ అబ్బాయి అనుకుంటాడు, నేను మాంసము తిని అపవిత్రుడను కాకూడదు అనుకుంటాడు. ఆ అబ్బాయితో పాటు వాళ్ళు కూడా. యవ్వనంలో ఉన్న పిల్లలు ముందు ఆహార విషయంలో క్రమశిక్షణ, ఆ తర్వాత దేవుడు వాళ్ళకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తారండి. రాజుకు వచ్చిన కళల్ని చెప్పడం ద్వారా ప్రధానమంత్రిని చేస్తారు. బాబిలోనియా రాజు దానియేలుని ఇంకా ఆయన స్నేహితులను కూడా మంచి పొజిషన్స్లో ఉంచుతారనమాట. అయితే దాదాపు 70 సంవత్సరాల ప్రవాసం ముగియ వస్తూ ఉంటుందండి. ఇంకా 2 సంవత్సరాలు ఉంటుందన్నమాట. అప్పుడు దానియేలు ప్రార్థన ఎట్లా ఉంటుందో మీరు చూడండి. ఇప్పుడు 9వ అధ్యాయం చెప్తున్నా అండి నేను. అక్కడ దానియేలు వాళ్ళు ఉపవాసం అంటే యూదులు బూడిద మీద కూర్చుంటారండి, గోనె ధరించుకుంటారు, అంటే ఎక్స్టర్నల్గా అనమాట ధరించుకొని. తర్వాత దానియేలు ఏం చేస్తున్నాడు, ఇది మీరు తప్పకుండా చదవాలి. ఆయన ఉపవాసం చేస్తూ ఇర్మియా గ్రంథమును ధ్యానించుచుండెను. ఇదండి ఉపవాసం అంటే. దేవుని యొక్క సన్నిధిలో మోషే దేవుని స్వరాన్ని విన్నాడు, 5 గ్రంథాలు రాశాడనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి మనం దేవుని సన్నిధి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అంతేకాని ఎక్స్టర్నల్గా పూలు పెట్టుకోవట్లా, ఇది తీసేసా, చెప్పులు లేకుండా నడవడము అలా చేయకండి. ఈ ఎక్స్టర్నల్ వన్నీ ప్రక్కన పెట్టి మీరు వాక్యాన్ని ధ్యానించండి, చదవండి. ఆయన ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాడనమాట. ధ్యానిస్తున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? గొప్ప అద్భుతం మీరు చూడండి. ఆయన ఇర్మియా 29:10 వచనాల దగ్గర దేవుడు ఆయనను ఆపేశారనమాట. ఆల్రెడీ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు 17 సంవత్సరాల అబ్బాయి, వీళ్ళందరూ కూడా 4 కూడా. ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోతూ ఉంది. అంటే దానియేలు వయసు కూడా చూడండి ఎంత ఉందో, 10 ఇంకా 70కి ఒక 2 సంవత్సరాలు తక్కువ ఉందన్నమాట. 539 ఆ ప్రాంతంలో. ఈయన వయసు కూడా చూడండి ఎంత ఉంటుందో, 80 సంవత్సరాలు దాటిపోతుంది కదా, 85 అట్లా ఉంటుంది. ఆయన ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక్క చోట దేవుడు ఆయన ఆత్మ కన్నులు తెరుస్తారనమాట. ఇర్మియా 29:10 అండి. దేవుడు నాకు ఇలా చెప్పారనమాట. ఇర్మియా గ్రంథం ఏం ధ్యానిస్తున్నాడు అనంటే ఇర్మియా 29:10 ధ్యానిస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి చూడు అన్నారు. అక్కడ చూస్తే ప్రభు ఏమంటారంటే, బాబిలోనియాలో ఉన్న ప్రవాసులను గురించి, నేను 70 సంవత్సరాల ప్రవాసం ముగియుట తోడనే నేను మిమ్మల్ని దర్శిస్తాను, మిమ్మల్ని మళ్ళా తిరిగి మీ దేశానికి తీసుకొని వస్తాను, అప్పుడు మీరు నన్ను పూర్ణ హృదయంతో వెతుకుతారు. అంతకుముందు వెతకలేదన్నమాట.
అప్పుడంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవించారు. ఇప్పుడు ఇంత 70 సంవత్సరాల ప్రవాసం అయిపోయింది కదా, అది శిక్ష కాదు, క్రమశిక్షణ అన్నమాట. తీసుకొస్తాను అని నేను మీ కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, నేను మీకు బంగారు భవిష్యత్తు నిర్ణయించాను. అప్పుడు దేవుడు దానియేలుతో మాట్లాడతారు. దానియేలు, ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మీరందరూ వచ్చి 70 సంవత్సరాలు కాబోతుంది కదా, కాబట్టి నేను మిమ్మల్ని మళ్ళీ తీసుకొని వెళ్తానని చెప్పాను కదా, కాబట్టి నువ్వు కొరేష్ రాజుతో మాట్లాడాలి, ఈ విషయాలు కొరేష్ రాజుకు చూపించాలి. ఇంకా దానియేలు ఇంకా ఏం ధ్యానిస్తున్నాడంటే ఇది కూడా ప్రభు చెప్పారండి. యెషయా గ్రంథం అన్నమాట. యెషయా గ్రంథం 44-45 అధ్యాయాలండి. ఈ యెషయా గ్రంథం 44-45 అంటే అది బాబిలోనియాలో యెషయా రాస్తాడనమాట. యెషయా గ్రంథాన్ని 3 ప్రవక్తలు రాస్తారండి. మొదటి యెషయా, ప్రథమ యెషయా అంటారు. ఆయన 1-39 అధ్యాయాలు ఆయన యెరూషలేంలో రాస్తాడు. యెరూషలేంలో రాజులకి ఆయన ప్రవచిస్తాడనమాట 40 సంవత్సరాలు. ఇంకా 40వ అధ్యాయం నుంచి 55 వరకు బాబిలోనియాలో రాస్తాడనమాట. ఈయన ద్వితీయ యెషయా అంటారనమాట. ఎప్పుడు రాస్తాడంటే ప్రవాసం చివరిలో, అంటే 544 నుంచి 537 వరకు అనమాట. సో 544లో ద్వితీయ యెషయా అక్కడ బాబిలోనియాలోనే ఉన్నాడు, ఆయన రాశాడు. ఆ గ్రంథాన్ని తీసుకొని కూడా ఈయన ధ్యానిస్తున్నాడు అనమాట. అప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ఏమని ఉంటుందంటే కొరేషు పేరు ఉంటుందండి అక్కడ. కొరేషు, నీవు నేను నియమించినటువంటి కాపరివి, నా చిత్తం నెరవేర్చువాడవు, నీవు యెరూషలేమును పునర్నిర్మింతువు, దేవాలయంనకు పునాదులెత్తవలెనని నువ్వు పలుకుతావు అని 45లో కొరేషు, నేను నిన్ను ఎన్నుకున్నాను, రాజులను అడ్డగించడానికి ఎన్నుకున్నాను, నేను నీ కొరకు కొండలను చదును చేస్తాను, ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలు నేను విరిచేసి చీకటిలో ఉన్నటువంటి ఆ నిధులు నేను నీకు ఇస్తాను, నీవు నా ఇజ్రాయేల్ ప్రజలకి, యాకోబు ప్రజలను, ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించడానికి నేను నీకు సహాయం చేస్తానయ్యా. అప్పుడు అందరూ తెలుసుకుంటారు నేను తప్ప ఇంకొక దేవుడు లేడని అని ఆయన గురించి యెషయా రాస్తాడు, ద్వితీయ యెషయా అక్కడ. అప్పుడు ఆ గ్రంథం తెచ్చుకొని కూడా చదువుకుంటున్నాడు దానియేలు. చూడండి, ఇప్పుడు ఈ 2 గ్రంథాలని తీసుకెళ్ళి కొరేష్ రాజుకు చూపిస్తాడనమాట. అమ్మ, నా పేరుందా బైబిల్లో? నా పేరు? అవును మహారాజా, దేవుడికి అందరూ తెలుసు, నేను తెలుసా అని అడుగుతాడు. ప్రతి ఒక్కరూ తెలుసు అని. ఆయన బాబిలోనియా రాజు బెల్షజర్ని ఓడిస్తాడనమాట. ఇక్కడ ఓడించి ఈయనకు అధికారాన్ని ఇస్తాడు, కొరేష్ రాజుకి అధికారం ఇస్తాడు. అప్పుడు మీరు యెరూషలేంని పునర్నిర్మిస్తారు, దేవాలయాన్ని తిరిగి కడతారు అని మీరు చెప్తారు. అప్పుడు కొరేష్ రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడండి, ఒక లెటర్ రాస్తాడనమాట. ఏమని? బాబిలోనియాలో ఉన్న యూదులు తిరిగి వెళ్ళాలి అని లెటర్ రాస్తాడు. అప్పుడు ఆ టైంలో మరి దావీదు సంతతి వాడనమాట జెరుబ్బాబెలు, మరి యెహోషువ ప్రధాన యాజకులుగా ఉంటారు బాబిలోనియాలో ఉన్న ప్రవాసులు. ఆ లేఖ ఇక్కడ కొరేష్ అంటే పారసిక దేశం నుంచి బాబిలోనియాకి ఆ లేఖ వస్తుంది అనమాట. సో మీరందరూ కూడా, దేవుడు నన్ను ప్రపంచానికే రాజుని చేశారు, మీరందరూ కూడా వెళ్ళి తిరిగి ప్రవాసంలో ఉన్నవాళ్ళు యెరూషలేంకి వెళ్ళి మీరు మీ దేవుణ్ణి ఆరాధించండి, దేవాలయాన్ని పునర్నిర్మించండి, వెళ్ళండి అని ఆ ఆజ్ఞ జారీ చేసి లేఖలాగా ఉంటుంది ఎజ్రా మొదటి గ్రంథంలో. అంతేకాదు బాబిలోనియా రాజు నెబుకద్నెజర్ ఎన్ని పాత్రలు తీసుకొచ్చాడో 5400 పాత్రలు లెక్కబెట్టి, ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆరాధనకి కావాలని కదండి, అవన్నీ లెక్కబెట్టి ఇస్తాడండి. ఇదంతా దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరుస్తారండి. మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, వెన్ వి ఫాస్ట్ అండ్ ప్రే వి కన్సీవ్ ద థాట్స్ ఆఫ్ గాడ్. పరలోకంలో ఉన్న దేవుని యొక్క ఆలోచనలని విజ్ఞాపనకర్తలు గర్భం ధరిస్తారనమాట. బయలుపరిచాడు, ఆయన కన్నులు తెరిచాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతమైన సంఘటనలు గ్రహించడానికి. 119వ కీర్తనలో
18లో దావీదు అంటాడు, ప్రభా నా కన్నులు తెరువు, ఆత్మ కన్నులు, నీ ధర్మశాస్త్రం నందలి అద్భుత విషయాల్ని గ్రహించాలి. నాకు ఎలా ఇచ్చారో కృప, నేను అందరి కొరకు అదే ప్రార్థిస్తానండి. ప్రభా ఆత్మ కన్నులు తెరవండి, ఇందులో ఉన్న అద్భుత విషయాల్ని గ్రహించాలి. ఒక్క మాట అనమాట, 1 revelation ఈజ్ గివెన్ టు డేనియల్, సో దట్ డేనియల్ will speak to King Cyrus, and Cyrus will write a letter and will send all those who came to Babylonia, వాళ్ళందరినీ తిరిగి పంపిస్తాడనమాట. ఎంత గొప్ప కార్యం జరుగుతుంది చూడండి. మీ సమస్యలకి పరిష్కారము బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు మీకు ఇస్తారండి. ఉపవాసం చేయండి. ఎందుకు ఉపవాసం అంటే, లేకపోతే ఏం తినాలి, ఏం వండుకోవాలి, ఏ హోటల్కి వెళ్ళాలి, సెల్ ఫోన్ ప్రక్కన పెట్టండి, వాక్యం చదవండి, సింపుల్ ఫుడ్ తీసుకోండి. దానియేలు కూడా మాంసం అట్లా తినడనమాట. సింపుల్ ఫుడ్ తీసుకొని దయచేసి అప్పుడు మోషేకి కొండ మీదకి రమ్మన్నాడు దేవుడు. ఇప్పుడు యేసుప్రభు మత్తయి సువార్త 6లో ఏం చెప్తారు, 6:6 గుర్తుపెట్టుకోండి అమ్మా. మత్తయి 6 అంతా ధ్యానించుకుందాం. అక్కడ 3 ఉంటాయి. తపస్కాలం అంటే ఏంటేంటి అని ఉంటుంది అన్నమాట. ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు కదా. మీరు మత్తయి 6:6లో మీరు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని బైబిల్ చదువుకోండి అమ్మా, బైబిల్ చదువుకోండి, వాక్యాన్ని ధ్యానించండి, తలుపులు వేసుకోండి, సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసుకోండి. నేను ఇంకా కొన్నిసార్లు ఏం చెప్తాను, నేను చనిపోయినాను అని చెప్పండి అని. చనిపోతే ఇంకా తర్వాత మనకి రిలేషన్స్, ఈ వరీలు, పిల్లల గురించి, అయ్యో ఈ కోర్ట్ కేసెస్ అంతా విడిచిపెట్టి 40 days వాక్యాన్ని చదివి ధ్యానించండి. తర్వాత మీరు పాటించండి. అప్పుడు మనం ఎప్పుడు ఈ లోకం నుంచి వెళ్ళినా హెవెన్కి వెళ్ళడానికి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నరకానికి వెళ్ళకూడదు. వాళ్ళు తిని త్రాగి యాక్సిడెంట్ అయ్యి చనిపోయి అప్పుడు ఎక్కడికి వెళ్తారండి? నరకానికి వెళ్తారు. మనం నరకానికి వెళ్ళాలని జీసస్ కిందికి వచ్చి ఆయన మన కొరకు సిలువలో మరణించలేదు. పరలోకానికి రావాలంటే ఎలా జీవించాలని ఆయన బోధించారు, మన కోసం మరణించారు. అందుకే నేను ఈరోజు ఇది కూడా తీసుకొని వచ్చానండి. మీ పిల్లలకి బొమ్మలతో బైబిల్ చెప్పండి, కూర్చొని చెప్పండి, మీరు టైం ఇవ్వండి. బైబిల్ చదవడం తప్ప ఇంకోటి చెయ్యకండి. ఎప్పుడు చదువుతారు మీరు చెప్పండి. ఇప్పుడు చదవకపోతే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ముఖ్యమైన మాటలు నేను చదువుతా అండి. యెహోషువకు దేవుడు ఏం చెప్తారంటే, నీవు ఈ ధర్మశాస్త్రాన్ని పఠించి దాంట్లో చెప్పినవన్నీ ధ్యానించి నువ్వు పాటిస్తే అన్ని విషయాల్లో నీకు జయం కలుగుతుంది అని చెప్తారు. నేను అది చదువుతానండి, స్క్రీన్ మీద మీరు చూడండి, చూసి రాసుకొని జాషువా పాటించాడు. అందుకే అన్ని దేశాలు, అన్ని పట్టణాలు, ఎరికో పట్టణం కానీ అన్ని పట్టణాలు కానా దేశంలో జయిస్తాడనమాట. దానియేలు ఉపవాసం, దానియేలు ఇర్మియా గ్రంథమును ధ్యానిస్తున్నాడు. మీరు కూడా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి, మత్తయి సువార్తని ధ్యానించాలి, దాంతో ప్రారంభించండి. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ టు గెట్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. దేవుని ఆలోచనలను గర్భం ధరించుటయే ఉపవాస ప్రార్థన. విజ్ఞాపనకర్తలు పరలోకపు దేవుని ఆలోచనలను భూమిపై గర్భం ధరిస్తారు. ఉపవాస ప్రార్థన సమయంలో మన ఆత్మ కన్నులు తెరవబడతాయి. మనం ఆత్మ ప్రపంచాన్ని చూసేటట్లుగా. యెహోషువ నుంచి చదువుతున్నా అండి. యెహోషువ 1:8. ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠించు, దివారాత్రము దాన్ని ధ్యానించు, దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటించుము, అప్పుడు నీ కార్యములు సంపూర్ణముగా నెరవేరును. డు నాట్ లెట్ దిస్ బుక్ ఆఫ్ ద లా డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్, మెడిటేట్ ఇట్ డే అండ్ నైట్. నీ నోట్లో నుంచి పక్కకి దేవుని వాక్యం పోకూడదు. బీ కేర్ఫుల్ టు ఒబే ఎవ్రీథింగ్ రిటర్న్ ఇన్ ఇట్, దెన్ యూ విల్ బీ ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్. ప్రార్థన చేసుకుందామండి. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. దానియేలులాగా మేము కూడా మీ వాక్యాన్ని ధ్యానించడానికి మా ఆత్మ కన్నులు తెరవండయ్యా. పరిశుద్ధ ఆత్మదేవ, మీరు మా ఆత్మ కన్నులు తెరిచి బైబిల్లో ఉన్న అద్భుత విషయాల్ని గ్రహించడానికి మాకు కృపని దయచేయండి. చదివిన దాన్ని ధ్యానించి పాటించడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
ఈ 46 రోజులు ఈ ఆహారాన్ని భుజించాలి. ఫాస్టింగ్ టు ద బాడీ అండ్ ఫీస్టింగ్ టు ద స్పిరిట్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.